నేను అలాగా నా నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందని యాప్స్ క్లియర్ చేస్తూ ఉంటుంటే నాకు ఒక వింతైన యాప్ కనబడింది. చూపిస్తాను ఆగండి మీకు కూడా. అసలు ఇప్పటివరకు అది నా ఫోన్లో ఉందనుకోండి, నాకు కూడా తెలీదు. ఏది అద్దెగ్గండి రోబ్లాక్స్. ఎస్, అది ఇప్పటివరకు నా ఫోన్లో ఉందని నాకే తెలీదు. చాలా అంటే చాలా కాలం తర్వాత ఆడుతున్నా దీన్ని. అప్పుడులో నేను ఎంత నూబుగాడినో, ఇప్పుడు అంత నూబుగాడిని అయిపోయి ఉంటాను. కాదండి చూద్దాం. ఎస్, ఇక్కడ ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. అప్పుడులో అసలు నాకు యూట్యూబ్ ఛానలే లేదు. సో కాబట్టి నేను ఏం చేయాలో అర్థం కాక ఏ పేర్లు పెట్టేసుకున్నాను. అసలు నా పేరు చూడండి కామెడీగా, హ్యాకర్ 987388 అంట. సూపర్. అప్పుడు నేను ఏది పడితే అది ఆడేవాడిని, ఏమీ అర్థం కాదు నాకు. కానీ రైవల్స్ తెలుసుకున్నా ఈ మధ్య కొంచెం. మరీ అంతలా ఏమి ఉండదులేండి నా గేమ్ ప్లే, ఏదో అలాగా కలిస్తే మీరందరూ మీలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నన్ను కొట్టేయగలుగుతారు, అంత బాటుగానే నేను రైవల్స్. యో బాయ్, సౌండ్ ఒకటి కొంచెం ఉంచుకున్నా చాలండి. ఓ బాయ్, ఏంటి ఎంతమంది ఉన్నాడు? అండి వీడు ఎవడో 1v1కి పిలుస్తున్నాడు, వెళ్దాం. సో స్ట్రక్ అయిపోయిందనమాట ఫోన్ నాది. గ్రేవీ యార్డ్ అంట, కానీ మనం బేఆర్ ఎరీనా వస్తే బాగుండు. అదే అప్పుడప్పుడు బాటి ఉండే నా కాడ. ఏదో ఇవన్నీ స్టార్టింగ్ స్కిన్స్ నాయి. ఏదో మరీ అంతలా ఏం రాదు నాకు. ఇప్పుడు ఏదో వచ్చినట్టు చేస్తున్నా, కానీ ఏం రాదు నాకు అక్కడ. పదండి చెలో. ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇల్లు ఇక్కడ లేడు. అక్కడ గైసాడు, ఎటు పారిపోయాడు గైస్? ఇల్లు నిజంగా నాకు కనపడట్లా, వాడు అక్కడ ఉన్నాడు. ఈ గేట్ ఒకటి. ధూమ చాలే, దీని లోపల కూడా లేడు, ఎటుపోయి ఉంటాడు? 36 సెకండ్సే ఉంది దాని లోపల. నేను వాడు కొట్టుకోకపోతే డ్రా అయిపోయిద్ది. అదిగోండి నాకు తెలిసి బ్రిడ్జి మీద ఉన్నట్టున్నాడు వీడు. అదిగోండి కనపడ్డాడు నాకు. అదిగోండి వాడికైతే ఒక 100 పడింది. ఇక్కడ షూట్ చేద్దాం, 50 పడిద్ది వాడికి. అయినా వాడు దానిపైకి అట్లా ఎక్కాడు కదా. ఎక్కచ్చేయండి నాకు తెలియకుండా, నాకెందుకు తెలియదు ఎక్కాలో లేదా అనేది. చచ్చాడు వాడు అక్కడే. కానీ అమౌంట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, యాడ్ కట్ అంటది అంటది. అసలు నాకు తెలియని కూడా తెలియదు దీనిపైకి ఎక్కొచ్చని. ఈ గ్లాసు విరిగిపోయింది. ఓకే, ఎట్లానా? వాడు వచ్చినట్టున్నాడు. ఏడ్రా వాడు? పొళ్ళ అవన్నీ స్టార్టింగ్ నూబ్లో స్కిన్సేనా అసలు? నేనా నీ మధ్య పైకి ఎక్కడేంటి వాడు? దుమ్మ చాలే. అదిగోండి నాకు తెలిసి దీని పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు మనోడు ఉన్నాక నుండి. అదిగోండి 1 షాట్ నైఫ్ అంటారా దీన్నే, తెలుసా నీకు? సో మీకైతే ల్యాగీగా ఉండిద్ది, ఎందుకంటే నా ఫోన్ అంత పెద్దదాన్ని తట్టుకోలేదు, అంటే మరి ఎంత బాగా వచ్చే పర్ఫార్మెన్స్ని తట్టుకోలేదు. అందుకనే అంత ల్యాగీగా ఉండిద్ది, ఏమనుకోకండి. రియార్స్ ఫుడ్ అవ్వట్లా. రియార్స్ చచ్చిపోయా.
వీడు ఒకడు యాసల్ రైఫల్ అంట. ఆగండి, ఇప్పుడు మనము దాన్నే వాడదాం. అదొక సరదా. కనెక్ట్ అయ్యేది 1 షాట్ నైఫ్తో వాడికి, కానీ వాడు కదలట్లా. అంటే ఫోన్ లాగ్ అవుతుంది. ఏడు ఎట్లా ఎక్కుతున్నాడు పైకి నాకు అర్థం కాదు. ఇల్లు మనం ట్రై చేద్దాం. గ్రానైట్ వేసుకుని ఇలా కాదా మరి ఇంకెలాగా? మరి ఏడు గైస్ వాడు దొరికితే ఒకసారి దొరుకుతున్నాడు, లేకపోతే అసలు కనపడట్లేదు. ఏంది గైస్ వీడు అదిగోండి పైకి ఎక్కాడు మళ్ళీ. ఒక్క రెడ్ నెంబర్ అయినా పడాలి గైస్ వీడికి. ఒక్క రెడ్ నెంబర్ పడినా చాలు. పడిపోయింది 69. కానీ ఫ్రీ ఫైర్లో ఇచ్చే డ్యామేజ్ కౌంట్ కాదులేండి ఇది. చావు 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 చావు. చాలు, కవర్లోకి వచ్చాం. కొట్టు 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 కొట్టు. కింద ఇక్కడ కూడా ఇది కనెక్ట్ అవ్వట్లా. 1 షాట్ నైఫ్. కొట్టు 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 కొట్టు. చచ్చాను. అమ్మాయ కొట్టానులేండి. అసలు ఇది ఎట్లా ఎక్కుతున్నాడు పైకి? ఐ వాంట్ టు నో హౌ టు ఎక్కింగ్ పైకి. నాకు తెలిసి ఫస్ట్ ఈ బిల్డింగ్ మీదకి ఎక్కుతున్నట్టున్నాడు. వార్నింగ్ డ్యూ టు ది జోన్ అంట. మరి హౌరే ఎలా ఎక్కుతున్నావురా పైకి నువ్వు? అదిగొండ మళ్ళీ పైకి ఎక్కున్నాడు వాడు. చచ్చా. మరి ఎట్లా ఎక్కుతున్నాడు రా వీడు పైకి? నాకు అర్థం కాదు. ఈసారి చూసుకోండి, వీడికి ఖచ్చితంగా కొడతాను నిన్నే. 1 షాట్ నైఫ్ అనే కాదు, దేనితైనా ఖచ్చితంగా కొడతాను నీకు. స్కిడ్ కొన్నిసార్లు ఇంతే గైస్, మనకి అదృష్టం డ్యాన్సులు వేసిద్ది. కొన్నిసార్లు దురదృష్టం డ్యాన్సులు వేసిద్ది. ఇటు ఉంటాడా ఇడు? లేడు. ఆగండి, రీల్ వచ్చేసి ఉంచుకుందాం. అరే ఏమిటా? అదిగొండి పైకి ఎక్కాడు, మళ్ళీ పైకి ఎక్కాడు. వాటి కదా వీడికి పైకి ఎక్కడం తప్ప ఇంకేం రాదా గైస్ ఆట? తొందర అని పడిపోయి అదిగొండి వస్తున్నాడు. వాడే కిందకు వస్తున్నాడు. అది వాడికైతే రెడ్ పడిపోయింది. ఇదేంటి మ్యాచ్ పాయింట్ అని వచ్చేసరికి ఎట్లా తయారైపోయింది? నాకు తెలిసి ఖచ్చితంగా కింద రాడు గైస్. ఎందుకంటే పైకి ఎక్కుతాడు మొన్నడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి ఎక్కి అదిగోండి ఎక్కేసాడు ఆల్రెడీ. ఎక్కడమే అంటే అదిగోండి వీడు అసలు స్ప్రే మీద స్ప్రే దింపుతున్నాడు గైస్ మనకి. అమ్మో ఇది ఫ్రీ ఫైర్ అనుకుంటున్నాడు గైస్. నేను అసలు అబ్బా సూపర్ రా తమ్ముడు, బాగానే ఆడావు. 1 షాట్ నైఫ్తో ట్రై చేసా కొట్టడానికి, కానీ అవ్వలా. లెట్స్ సీ హౌ హీ హ్యాజ్ ఎక్కడింగ్ పైకి. స్పెషల్గా పైకి ఉన్నదా రెండిద్దాం. ఓ ఇక్కడ ల్యాడర్ ఉందా? నేను ఇంకేదో అనుకుంటున్నాను గైస్ పైకి ఎక్కాలంటే. అవునండి, ఇప్పుడు వీడు వస్తాడు కదా, రాగానే వీడికి షాక్. అరే యార్ హౌ సడన్ దిట్టా? హౌ చెప్పానుగా నేను చాలా వాటిగానే, నాకు ఆటే రాదు అసలు. ఇప్పుడు వీడు పైకి ఎక్కేలోపు వాడు ఈసారి జాగ్రత్తగా ఉంటాడు. నేను పైకి వచ్చానని తెలిసి, కానీ మనం ఈసారి కిందనే ఉందాం.
వాడు ఇంకా ఎక్కలేదు పైకి. అదిగోండి ఇప్పుడు వచ్చాడు. అదే ప్యూర్ హెడ్ అయ్యో గ్లిచ్ అయింది. ఏదో లక్లో గెలవడమే తప్ప అనుకున్నది ఏం గెలవలేము మనం. ఏదో కంప్లీట్ అవుతున్నాయి. జాయిన్ అవుతాం ఇంకొకటితో. ఎస్ యూ ఓన్లీ అంట. ఈసారి నైఫ్తో ఆడదాం. ఓన్లీ నైఫ్ ప్లీజ్. ఇట్లా 2-3 మెసేజ్లు పెట్టామంటే వాడికి అర్థమైంది మనం నైఫ్తో ఆడే ప్లేయర్ అనుకుని. నో అంట. వై బ్రో? రే ఎందుకురా? యూ బ్రూ యూ. చెప్పానా 1 షాట్ నైఫ్ అంటే అదిరిపోద్ది. కానీ ఈ నైఫ్తో కొట్టేటప్పుడు పైన యానిమేషన్ వచ్చింది, ఒక లైట్ వచ్చిందట్టు. అంటే ఒక లైట్ వచ్చింది పైన. చూపిస్తాను ఆగండి ఇంకోసారి కొట్టి. అరే యార్ పడింది కదా గైస్ వాడికి. అగోండి ఇప్పుడు వీడితో వచ్చి సుత్తి ఎట్లా పడిందో నా మీద అట్లా లైట్ వచ్చింది పైన. గైస్ నిజంగా గైస్ వాడిని కొట్టాను నేను. ఏబ్బో ఈ బుడ్డగన్న ఒకటి చిరాకు తెప్పించిద్ది నాకు. ఏముండదు, ఎందుకు పడతారో అర్థం కాదు. అనవసరంగా అగోండి ఇదే నాకు అసలు ఇదంటే అంత చెడ్డ చిరాకు. అగోండి వస్తున్నాడు వాడే. ఓకే మనోడు ఈ గన్ వాడుతున్నాడు. ఎలిమినేటెడ్ విత్ షార్ట్ గన్ అంట. షార్ట్ గన్ ఖచ్చితంగా కొట్టాలి వేసి వీడిని నైఫ్తో మనం ఈసారి. ఏదేమన్నా కొట్టాల్సిందే. అదే చెప్పానా. ఇగోండి లైట్ అలా వచ్చింది. కెమెరా దాని లోపల స్ట్రక్ అయిపోయింది. ఇంకోసారి పూర్తిగా చూపిస్తాను ఆగండి కెమెరా. ఎటు పారిపోయాడు? ఈ ఐస్ ఫ్రీజింగ్ అన్న ఒకటి. నాకు తెలిసి వీడు నా దగ్గరికి రాకూడదని అనుకుంటున్నాను. ఏ పైన ఉన్నాడు వాడు. స్నైపర్తో ఉన్నాడా? స్నైపర్ అయినా మనోడు వాడుతుంది. మళ్ళీ అక్కడ రెడ్ స్మోక్ వేస్తాడు. పదండి వెళ్ళిపోదాం. చెప్పాను అదిగోండి కెమెరా. స్ట్రాటజీ వాడాలి కొంచెమైనా బుర్రతో. చెప్పానా నేను ఇంకా నూబుగాడిని గేమ్లో. దీన్ని పెద్ద గేమ్ ప్లే అని అనుకోకండి. ఇంకా నైఫ్తో ఆడేవాళ్ళు అంతమంది ఉంటారు అసలు. ఇప్పుడు నేను ఇన్ని ట్రైస్కి ఇట్లా కొడుతున్నాను అవన్నీ, కానీ కొంతమంది ఉంటారు అసలు ఆర్పీజీతో గాల్లో లాంచ్ అయ్యి వచ్చి సపాక్ మన కొడతారు. నెక్స్ట్ లెవెల్ ఉండిద్దిలేండి వాడి గేమ్ ప్లే మాత్రం. వీడు ఆర్పీజీ నేను కనుక తీసానంటే ఆర్పీజీ తేలిపోద్ది. 106 అంట వాడు. మొబైల్ ప్లేయరే వాడు కూడా. నేను మొబైల్ ప్లేయరే. అమ్మో ఈ ఫ్లేమ్ త్రోవర్లు చక్కలో గన్లు అన్నీ వాడుతున్నారండి గైస్ ఇల్లు. కొంచెంసేపు ఇక్కడ ఉన్నాం ఆగండి. ఆ ఫ్లేమ్ పోయేంత వరకు. పోయిందిలేండి. యార్ మళ్ళీ వీడు షార్ట్ గన్ వాడటం మొదలు పెట్టాడా? ఖచ్చితంగా కొట్టాలి గైస్ ఈసారి షార్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఓడిపోతాను లేకపోతే మ్యాచ్. వీడు చూసాడా పైన ఎగురుతున్నాడు. నాకు నేను కిందకు వస్తే కొడతానని పైన ఎగురుతున్నాడు.
ఇప్పుడు ఎట్లా కొట్లా నాకు కొంచెమైనా డ్యామేజ్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ పైకి వస్తాడు. అంటే ఇప్పుడు నాకు కొంచెం డ్యామేజ్ చేస్తాడు పైనుండి, దాని తర్వాత మళ్ళీ వస్తాడు కిందకి. అదిగోండి లైట్. స్ట్రాటజీ వాడుతున్నాడు మనోడు కూడా. పైనుండి కొంచెం డ్యామేజ్ తీసి కిందకి వచ్చి ఇంకా ఫుల్ డ్యామేజ్. ఈలోపు నా దగ్గర బ్లడ్ లేదని ప్యానిక్ అయిపోతాను నేను. మంచి స్ట్రాటజీ. అయ్యోయ్, ఫ్లాష్ మ్యాన్లో అట్లా వస్తున్నాడండి గైస్. ఓకే, మనోడు స్నైపర్ అయితే వాడుతున్నాడు గట్టిగా. పర్లేదు, 40 పడింది. యార్ పడు చచ్చా పోండి. అమ్మయ్య, లాస్ట్ మినిట్లో ఆర్పీజీ వాడి గెలిచి అట్లాగా. బ్లడ్ లేదు నాకు ఫుల్గా. మనోడు కూడా అవాక్ అయి ఉంటాడు. వాట్ అని ఒకేసారి. ఇదేదో గన్ గ్రేడ్ అయితే అప్గ్రేడ్ వచ్చింది. ఫిస్ట్ గ్రాప్ న్యూ. నేను అప్పుడులో ఇది పెట్టుకునే ఉన్నా ట్రాఫీది. నాకేది నచ్చలేదు మూడిట్లో. గ్రనేట్ ఇదేంటిది ఇది? వామ్మో, ఏంటి గైస్. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నా, ఇంకేమీ తీయలేదు నేను. స్నైపర్ తీయలేదు, ఏం తీయలే. సైట్ కథానా చైన్ సాసర్. దీనిలో నైఫ్ తీసాగా, నైఫే ఉంచుకోదు. డ్రాగర్ కూడా బాగానే వాడతాను. ఇప్పుడు స్నైపర్. ఈ ఆర్పీజీ ప్లేస్లో మంచిది ఏదో తీసుకోవాలి గైస్. షార్ట్ గన్ తీసుకున్నాం. షార్ట్ గన్ అయితే ఈరోజు టార్గెట్ మంది షార్ట్ గన్ అన్నమాట. షార్ట్ గన్ ఎందుకులేండి, ఇంకా ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది. హలో, అసలు ఆగండి, జాయిన్ అవుదాం. అమ్మ అటువైపు పీసీ ప్లే. అబ్బా, అటువైపు వాళ్ళు ఇద్దరు పీసీ ప్లేయర్లే. షిట్. ఓన్లీ నైఫ్ ప్లీజ్. ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా క్లోజ్ చేసామంటే సూపర్ అంటాం. ఇప్పుడు ఎవడైనా వచ్చి మన వాళ్ళు చూసినా ఓకే ఓన్లీ నైఫా ఓకే అనుకుంటాడు మనోడు. ఈడేంటి ఇట్లా ఎగురుకుంటూ పోతున్నాడు. అరే యార్, స్కోప్ అవ్వట్లా. ఒకడైపోయాడు, ఇంకొకడు ఉన్నాడు. అద్దుకోండి. అబ్బా, మనోడే చంపేశాడు వాడిని. నేనైతే ఒకరిని చంపా. నాకు తెలిసి అసలు వీళ్ళిద్దరు పీసీ ప్లేయర్లేనా అనిపిస్తుంది నాకు వీళ్ళ గేమ్ ప్లే చూస్తుంటే. నిజంగానే పీసీ ప్లేయర్లు గేమ్ ప్లే అస్సలు ఇట్లా ఉండదు గైస్. చచ్చినా ఇట్లా ఉండదు పీసీ ప్లేయర్ వాళ్ళే. అదిగోండి, ఒకనైతే చంపేశాను నేను నైఫ్తోనే. అబ్బో, గెలిచాము అప్పుడే. మనోడైతే ఆర్పీజీతో రప్ప స్పామర్ మొత్తం. ఆర్పీజీ స్పామర్ మనోడు. అదిగోండి. షిట్, ఊరే ఈ ఆర్పీజీ నా దగ్గరికి ఎందుకు వేసుకొచ్చావర్రా నువ్వు? అయ్యో, మనోడు చచ్చిపోయాను. నేను ఒక్కనే ఉన్నానా? ఓపిరా. అబ్బాయి యారు, వాడికి హిట్ పడింది. షిట్ మ్యాన్, ఇలాంటి గ్లిచ్లు జరుగుతూ ఉంటాయి కదరా తమ్ముడు. కదా, ఇది వాల్స్ లైడ్ రా బేటే. ఆగండి, నెక్స్ట్ టైం చేసి చూపిస్తా వాల్స్ లైడ్. వీళ్ళు ఆర్పీజీ పట్టుకొని మనోడిని చంపుతున్నారు. అదిగోండి, మనోడిని లేపేశారు ఆల్రెడీ. అదిగోండి, ఆర్పీజీ ఉన్నవాడిని లేపేసా అనుకున్నా. లేపేలా వాడిని ఇంకా. వాడు నాకు తెలిసి కన్ఫ్యూజన్ అయిపోయాడు. అదిగోండి, ఇద్దరు మటాష్. ఇద్దరిని నేనే చంపేశా. సో ఎవరికైతే నైఫ్ రాదో నేర్చుకోండి. సింగిల్ షాట్ పసాక్ మంచి వస్తాడు ఎవడైనా. అలానే పెద్ద వాళ్ళతో వెళ్ళిపోకండి. నైఫ్ ఉంది నా కాడ, అది ఉంది ఇది ఉంది అని.
చచ్చిపోతారు దెబ్బకి. అమ్మయ్య వీడిని చంపేసాం. మ్యాచ్ పాయింట్. వాళ్ళు ఎన్ని కొట్టారు? ఒక్కటి కొట్టారు. ఇద్దరు పీసీ ప్లేయర్లు గైస్ వాళ్ళు. నాకు వచ్చే పీసీ ప్లేయర్లు ఒక రకమైన వాళ్ళు గైస్. ఎలా ఉంటారంటే అసలు రపాంగ్ రపాంగ్ రపాంగ్. అమ్మో అనుకున్న అప్పటికి మా వాడిని చంపేశారని. నాకు వచ్చే పీసీ ప్లేయర్లు దారుణంగా ఉంటారు. ఇట్లా 2v2 ఆడేటప్పుడు నేను ఒక్కనే సింగిల్ స్టార్ట్ చేస్తే ఇట్లా చూస్ చేసుకోవడానికి ఉండిద్ది అక్కడి నుంచి. అలా కాదు, వాల్ స్లైడ్. నాకు తెలుసు వాడు నన్ను చూశాడు, నా దగ్గరికి వస్తున్నాడు వాడు. దారా ఈరోజు నువ్వు నేను సపాంగ్ మనం తేల్చేసుకున్నాను. ఈ ఆర్పీజీ అని లేపేయాలి గైస్ ఫస్ట్. ఈరోజు పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు మనకి. ఏంట్రా నువ్వు దారా. అది ఒకటి ఇద్దరినే మనమే లేపేసాము. సూపర్. కాదు, ఒకడు మా వాడు లేపేశాడు. ఎసిస్ట్స్ అంటే ఎసిస్ట్స్ అదంటే నాకు తెలియదు. ఓకే, డైలీ టాస్కుల్లో 2 కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని కీస్ వచ్చినాయి మనకి? 8 కీస్. హియర్ అంట, గ్లోబల్ అంట. ఓకే, జాయిన్ మీ అంట. సో నాతో పాటు ఎవరైనా ఆడాలనుకుంటే ఆడండి, ఏమవుదు. బో 3 ఫైర్ బాబే. ఆగండి, వీడు ఎవడో 1v1 పిలుస్తున్నాడు. వీడు 73 అంట పీసీ. ఆగండి, ఇప్పుడు చూడండి వీడు అట్లా ఆడతాడు. వీడు పీసీ ఆడతాడు. ఓన్లీ నైఫ్ ప్లీజ్, చాలు. దీన్ని నాపేద్దాం. ఓకే, కిల్ మీ అంట. ఏ బాబు బంటి, నేను నిన్ను కూడా నైఫ్ వాడమంటున్నాను రా బాట్గా. నేను నిన్ను చంపడం కాదు, ఓన్లీ నైఫ్తో. నేను కూడా నైఫ్ వాడు. మన స్ట్రాటజీ వాడుతున్నాడు పైన నుండి. టెక్నాలజీయా, కిల్ మీ అంట. నాన్న నువ్వు పైన కాకుండా కింద తిరుగు. కిందకి రా. కిందకి వస్తే నేను చంపుతా. అదిగో కిల్ మీ. సరిపోయిందా? చంపానుగా. పదండి పద. వామ్మో, మరొడు మంచి అగ్రెసివ్ మూమెంట్లో ఉన్నాడు. నేను వాడిని చంపానని. అరే యార్, కనెక్ట్ అవ్వట్లేదండి వాడికి. షిట్, వీడు నైఫ్. అరే వీడి దగ్గర కూడా నైఫ్ ఉంది కదా, మరెందుకు వీడు కిల్ మీ అని చెప్తున్నాడు? ఇప్పుడు చూడండి గైస్, ఖచ్చితంగా తపాంగ్ మనం ఒకటి వేద్దాం వాడికి నైఫ్తో. లిటరల్లీ ఫట్ వన్ పేలిద్ది. అరే యార్, నేను వాడు ఈపీ వెనకమాతలే కదా గైస్ ఉంది. అంటే వాడు వెనకాతలకే ఉంది. నేను కూడా జంపే మాకు తెలీదనే ట్రిక్లు. జంపులు చేస్తున్నాడు గైస్ నేను వచ్చే టైంకి. బేఆర్ అవ్వట్లా. స్పామ్ వీడేంటి ఆర్పీజీ వేసుకుని ఇట్లా వచ్చాడు మేవకి. బాబు నింజా హటోరీ, మనం నింజా హటోరీ ఇలా గాల్లో ఎగురుతున్నాడు. అదిగోండి 150 పడిపోయింది. బళ్ళు పడిపోయాడు గైస్ వాడు గోడక అనుకున్నాడు. ఇప్పుడు చూడండి వాల్ స్లైడ్ చేస్తాం. వాల్ స్లైడ్ అదిగోండి మళ్ళీ పడిపోయింది వాడికి గట్టిగానే. బ్యాక్ ప్యాక్లోకి ఏదో వచ్చింది మనకి. తీసుకుందాం, తర్వాత తీసుకుందాం. निंजा हटोरी आए शहर से, निंजा हटोरी आए शहर से. निंजा हटोरी आए शहर से, निंजा हटोरी. హిందీలో అన్నమాట. అంటే మా ఫ్రెండ్ చెప్పాడు అదేదో పాట హిందీలో ఎలానే ఉండిద్దిరా అన్నాడు.
ఏమో నిజంగా అదే కాదు లేకపోతే నన్ను అలా అన్నాడో ఊరికే అని నాకు తెలియదు. షిట్ వీడియో ఇప్పుడు నాయన కథలకు వచ్చాడు. కొద్దిగా అస్సలు ఓడిపోకూడదు, ఖచ్చితంగా కొట్టాలి దీన్ని. మరి యార్ వీడు నుంచుని అట్లా నైఫ్ తిప్పేస్తున్నాడు గైస్. ఇవ్వండి ఇట్లా నుంచున్నాడా, వాడి స్కిడ్ అయ్యి వెనక రావట్లేదండి. ఎట్లా అంటూనే ఉన్నాడు, స్పామ్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిద్దాం అనుకుని. బాగానే టెక్నాలజీ, ఓడిపోకూడదు. వీడు కత్తితో ఎట్లా కొట్టేస్తున్నాడు. షిట్ నేర్చుకోరా కత్తితో నువ్వేనా నీట్గా. ఇదేంటి ఓపెన్ చేద్దాం. కార్బన్ ఫైబర్ అంట, అదేంటిది చూద్దామా అని. ఓ బాయ్ కార్బన్ ఫైబర్ ఓకే బాగానే ఉంది. స్కిన్స్ అంట ఏంటి. ఓపీ బోల్తే బాయ్. ఓ బాయ్ షిట్. సో అయితే ఇంకా ఈ వీడియోకి అయితే ఎంతో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అంటల్ దెన్ టేక్ కేర్, బై బై గాయ్స్.